నమస్తే వెల్కమ్ టు వార్తలు విశ్లేషణ ఈ రోజు ప్రధానంగా వచ్చినటువంటి వార్తాపత్రికల్లో ఒకసారి హెడ్లైన్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాము ముందుగా సాక్షి పేపర్ చూద్దాము మెయిన్ హెడ్లైన్ చూసుకుంటే గనుక సాక్షి పేపర్ సో మోడీని కలిస్తే తప్పేంటి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన నిర్మల్లో సమావేశం అయ్యారు కదా సో దానికి సంబంధించి మోడీని కలిస్తే తప్పేంటి అని చెప్పి మెయిన్ హెడ్లైన్ అయితే ఇచ్చారు నిర్మల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ వ్యాఖ్యలు చేశారు సో ఆయన మన దేశానికి ప్రధానమంత్రి పీఎం అనుమతిస్తేనే ఎయిర్పోర్టు పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి సో నరేంద్ర మోడీ తనకు బంధువేమీ కాదని తనకు చుట్టరికం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అన్నారు నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి పదే పదే కలుస్తుంటారని చాలా మంది అంటుంటారు ఆయన మన దేశానికి ప్రధానమంత్రి ఆయన్ని కలిస్తే తప్పేంటి ఆయన అనుమతిస్తే ఎయిర్పోర్ట్ వస్తుంది పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి నేను ఆయన్ని కలిసేందుకు వెళ్ళినప్పుడు మంత్రులతో పాటు బీజేపీ ఎంపీలు కూడా ఆయన వెంటే ఉంటారు సో రాష్ట్రానికి మేలు జరుగుతుంది కాబట్టే నేను ఎవరినైనా కలవడానికి ఎన్నిసార్లైనా కలవడానికి రెడీ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆ మీటింగ్ సందర్భంగా సో అక్కడ ఏం జరిగిందంటే మెయిన్గా స్విచ్ ఆన్ చేసి చెనాక కొరాటా బ్యారేజ్ నుంచి నీళ్ళు అయితే విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు సో సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే జూపల్లి కృష్ణారావు అలాగే ఎంపీ నగేష్ కూడా ఉన్నారు సో ఇది నిన్న జరిగిన మెయిన్ సీఎం రేవంత్ రెడ్డి గారి షెడ్యూల్ అన్నమాట సో అక్కడ మోడీని కలిస్తే తప్పేంటి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అలాగే ఇదే చివరి అవకాశం సో 2 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందే ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు స్పీకర్కి అయితే ఆదేశాలు జారీ చేసింది 8 వారాల గడువు ఇవ్వాలని వినతి అడిగారనమాట సో దానికి సంబంధించి 8 వారాల గడువు ఇవ్వాలని చెప్పినా కూడా సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది ఇంకెంత టైం తీసుకుంటారు అని అయితే చెప్తుంది సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేలో చివరి 3 ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్ల విచారణను అసెంబ్లీ స్పీకర్ అయితే ఇంకా ముగించలేదు సో దానికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది మిగిలిన 3 ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు వాళ్ళకి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అయితే కోరుతున్నట్టుగా తెలిసింది సో సుప్రీంకోర్టు అయితే సీరియస్ అయిందనమాట మిగిలిన అనర్హత పిటిషన్లు 2 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ అల్టిమేటం జారీ చేసింది అంశంపై నిర్ణయం తీసుకోవడానికి 8 వారాల గడువు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యాలయం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది స్పీకర్ తీసుకోబోయే నిర్ణయాలతో పాటు ఇప్పటివరకు జరిగిన పురోగతిపై తదుపరి విచారణ నాటికి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు అయితే జారీ చేసింది సుప్రీంకోర్టు తుది నిర్ణయం వెల్లడించాలి 2 వారాల్లోగా అని చెప్పి స్పీకర్కి అయితే నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఆదేశించినట్టుగా తెలుస్తోంది సో మరో 2 ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు కొట్టివేత సో ఈ కొట్టివేశారు కాలే యాదయ్య అలాగే పోచారం పార్టీ మారారని చెప్పి ఆధారాలు లేవని చెప్పి స్పీకర్ అయితే దాన్ని అయితే కొట్టేశారు సో దానికి సంబంధించి ఇంకా 3 ఎమ్మెల్యేలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నారు సో దానికి సంబంధించి తొందరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు అలాగే టీచర్లకు టార్గెట్ అని చెప్పి ఒకటి ఇచ్చారు పరీక్ష ఫలితాల ఆధారంగా పాయింట్లు టీచర్లకు టార్గెట్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది విద్యార్థుల ఫలితాల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనుంది 10th ఇంటర్ పరీక్షల్లో విద్యార్థుల మార్కులను కొలమానంగా తీసుకోనుంది ప్రభుత్వం నియమించిన విద్యా కమిటీ కూడా ఈ మేరకు సిఫార్సులు చేసేందుకు సిద్ధమైంది పాఠశాల కళాశాల స్థాయిలో విద్యా ప్రమాణాలు మెరుగుకు ఈ చర్యలు అనివార్యమని కమిటీలోని సభ్యులైతే అభిప్రాయపడుతున్నారు టీచర్లు లెక్చరర్లలో మరింత జవాబుదారీతనం పెంచేందుకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇలా సూచించినట్లుగా అయితే తెలుస్తోంది టీచర్లకు కూడా టార్గెట్ ఫిక్స్ చేశారు వాళ్ళకి కూడా కొన్ని గ్రేడ్ పాయింట్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ జరగబోతున్నాయి అని చెప్పి టీచర్లకు సూచన అన్నమాట ఓవరాల్ రిజల్ట్కు ప్రిన్సిపల్ హెచ్ఎం బాధ్యులు అవుతారు ప్రతి ఏటా గ్రేడ్ తగ్గితే కౌన్సిలింగ్ ఉంటుంది బదిలీలు పదోన్నతుల్లో ఇవే కొలమానంగా తీసుకుంటారు తెలంగాణ విద్యా పాలసీలో కొత్త ట్విస్ట్ త్వరలో నివేదిక ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది సో టార్గెట్లపై టీచర్ల మండిపాటు సో ఇలా టీచర్లకి టార్గెట్ పెట్టడంపై టీచర్ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు అలాగే నల్లమల సాగర్ ఆపితేనే చర్చలకు వస్తామని చెప్పి కేంద్రానికి తేల్చి చెప్పిన తెలంగాణ డిపిఆర్ తయారీ పిఎఫ్ఆర్
మదింపు ప్రక్రియలను ఆపాల్సిందే. కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ లేఖ రాసింది. 30న జల వివాదాల కమిటీ సమావేశాన్ని తలపెట్టిన కేంద్రం. సో ఏపీ తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జల సంఘం చైర్మన్ అధ్యక్షతన 2 రాష్ట్రాల అధికారులతో ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 30న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని సిడబ్ల్యూసి సమావేశ మందిరంలో సమావేశం కానుంది. ఈ మేరకు సిడబ్ల్యూసిలోని ప్రాజెక్టుల మదింపు విభాగ చీఫ్ ఇంజనీర్ కమిటీ సభ్య కార్యదర్శి రాకేష్ కుమార్ గత బుధవారం ఇరు రాష్ట్రాలకు మీటింగ్ నోటీస్ పంపించారు. అయితే పోలవరం బనకచెర్ల సాగర్ డిపిఆర్ తయారీ ప్రక్రియతో పాటు ఇంకొన్ని కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సో నల్లమల్ల సాగర్ ఆపితేనే మేము చర్చలకు వస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పినట్లుగా ఒక హెడ్లైన్ ఇచ్చారు. అలాగే ముంబై కోటపై బీజేపీ జెండా. సో నిన్న మనం చూసాం, ఎన్నికలకు సందర్భించి ముంబై కోటపై బీజేపీ జెండా. బీఎంసీ పోరులో ఘన విజయం. శివసేన 28 ఏళ్ల ఆధిపత్యానికి గండిబడినట్టుగా తెలుస్తోంది. కలిసి పోటీ చేసినా కూడా ఠాక్రేలకు ఓటమే ఎదురు చూస్తుందన్నమాట. సో ఈసారి ఇద్దరు కలిసి పోటీకి వెళ్దాము అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నా కూడా అదైతే కలిసి రాలేదని చెప్పుకోవచ్చు ఠాక్రే బ్రదర్స్కి. సో పురపాలకలన్నింటికి కూడా మహాయుతి జోరు చూయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 29కి గాను 25 చోట్ల గెలుపొందారు. సో లాతూర్ మినహా కాంగ్రెస్కు మొండి చెయ్యే. ఊస్లో లేకుండా పోయిన పవర్ పార్టీ. సో శరద్ పవార్, అజిత్ పవార్ కూడా పెద్దగా గెలవలేకపోయారు. అలాగే ఠాక్రే బ్రదర్స్ కూడా గెలవలేకపోయారు. మొత్తానికి ముంబై కోట పైన సో బీజేపీ జెండా వేసిందని చెప్పుకోవచ్చు. మొదటిసారిగా అది కూడా చాలా ఏళ్ల తర్వాత. సో మనకు మరో 2 అమృత్ భారత్ రైళ్లు రాబోతున్నాయని చెప్పి చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు. బడ్జెట్కు ముందే శుభవార్త చెప్పిన కేంద్రం. చెర్లపల్లి, నాగర్కోయల్, నాంపల్లి, తిరువనంతపురం మధ్య సర్వీసులు 23న ప్రధాని ప్రారంభించే ఛాన్స్ ఉంది. సో అమృత్ భారత్ రైళ్లు చెర్లపల్లి, నాగర్కోయల్, నాంపల్లి, తిరువనంతపురం ఈ రెండింటి మధ్య అమృత్ భారత్ రైలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 23న ప్రధాని మోదీ ప్రారంభించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించి హెడ్లైన్ ఇచ్చారు. సో విక్టిమ్ ఎవరు, స్టేట్మెంట్ ఎక్కడ? సో ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్టు వ్యవహారంలో పోలీసులకు మెజిస్ట్రేట్ అయితే ప్రశ్నలు సంధించింది. సో మంత్రి, ఐఏఎస్ అధికారిపై కథనాల ప్రసారానికి సంబంధించిన కేసులో హైదరాబాద్ సిటీ పోలీసులపై మెజిస్ట్రేట్ ప్రశ్నల వర్షం కురిపించింది. కేసులో ఫిర్యాదుదారు ఎవరు, విక్టిమ్ ఎవరు, బాధితుల స్టేట్మెంట్ ఎక్కడా అని ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ను రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్లను సుదీర్ఘంగా విచారించిన సిసిఎస్ పోలీసులు చారిని మధ్యలోనే పంపించేశారు. మిగతా ఇద్దరిని సుమారు 24 గంటల పాటు విచారణ పేరుతో అదుపులోనే పెట్టుకున్నారు. సో అనంతరం కింగ్కోటిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. దాని తర్వాత మళ్ళీ సిసిఎస్కి అయితే తీసుకొచ్చారు. అక్కడ రిమాండ్ రిపోర్ట్లో అదనంగా మరో 3 సెక్షన్లు అయితే జోడించారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మణికొండలోని మెజిస్ట్రేట్ ఇంటికి తరలించారు. 1 గంట సమయంలో రమేష్, సుధీర్లను న్యాయమూర్తి ఎదుట అయితే ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నలకు సో పోలీసులు అయితే సమాధానం చెప్పలేకపోయినట్లుగా తెలుస్తోంది. సో అసోసియేషన్ ఫిర్యాదు మేరకే విచారణ జరిపినట్లుగా తెలుస్తోంది. సో పోలీసులకు పలు ప్రశ్నలు వేసిన న్యాయమూర్తి ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్లకు, రిమాండ్ రిపోర్ట్లో పెట్టిన అంశాలకు ఏమాత్రం సంబంధం లేదు. సో విక్టిమ్ ఎవరు, మెజిస్ట్రేట్ ఈ ప్రశ్నలన్నీ కూడా సంధించిందనమాట. విక్టిమ్ ఎవరు లేరని, విక్టిమ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరని వాళ్ళ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని పోలీసులు అయితే చెప్పారు. సో సీనియర్ ఐఏఎస్ అధికారిపై అభ్యంతకర వార్తలు ప్రసారం చేశారని, దాంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయని, సమాజంలో తలెత్తుకోలేకపోతున్నారని అన్నారు. ఈ కేసులో మరింత విచారణ జరపాల్సింది ఉందంటూ రిమాండ్ విధించాలని పీపీ కోరారు. సో విక్టిమ్ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఎవరూ రాలేదు కాబట్టి విక్టిమ్ స్టేట్మెంట్ ఎక్కడ అని చెప్పి, బాధితుల స్టేట్మెంట్ ఏది, కేసులో ఎవరు ఫిర్యాదు చేశారు, అలాగే విక్టిమ్ ఎవరు, ఇవన్నీ కూడా చెప్తే పోలీసులు దానికి సమాధానం చెప్పలేకపోయారు. సో దానికి సంబంధించి ఒక చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే స్టార్టప్లలో నాయకత్వ స్థానానికి ఎదగాలి. సో ఏఐలో ముందంజలో ఉండాలి. స్టార్టప్ ఇండియా సదస్సులో ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దానికి సంబంధించి చిన్న హెడ్లైన్ ఇచ్చారు. అలాగే ఇరాన్పై దాడులు లేనట్లే, పూర్తి సంయమనం పాటించాలని అమెరికాను కోరిన గల్ఫ్ దేశాలు. సైనిక చర్యకు దిగితే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతోందని ఆందోళన. ఇరాన్పై దాడుల ఆలోచన లేదన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్లో ఆగని ఆందోళనలు. సో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఇంకా యుద్ధం అలాగే కొనసాగుతుంది.
సో ఇరాన్ పైన దాడి చేసే ఆలోచన ట్రంప్కి అయితే లేదు అని చెప్పి, నాకైతే లేదని చెప్పి స్పష్టం చేశారనమాట ట్రంప్. సో స్పష్టమైన సమాచారం అత్యంత కీలకం. జనగణనలో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాన్ని ఇవ్వాల్సిన బాధ్యత పౌరులపై ఉంది. సో త్వరలో జనగణన జరగబోతుంది అని చెప్పేదానికి ఇది ఒక హెడ్లైన్ అన్నమాట. సో ప్రజలు స్పష్టమైన సమాచారం ఇచ్చినప్పుడే సంక్షేమానికి, సమగ్ర అభివృద్ధికి వ్యూహాలను సమర్థవంతంగా రచించడం సాధ్యమవుతుంది. జనగణన వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పి చెప్తున్నారు. సో ఆర్టీఐ పరిధిలోకి రావు, సంక్షేమ పథకాల్లో కోతలుండవు, 2 విడతలుగా జనగణన జరుగుతుంది. ఈసారి జనగణనతో పాటు అందులోనే కులగణన కూడా చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఫేజ్ 1లో ఇళ్ల లెక్కల సేకరణ, ఫేజ్ 2లో 2027 ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు జనగణన జరగనుంది. నెక్స్ట్ ఫేజ్ 2లో, సో ఇప్పుడు ఫేజ్ 1లో ఇళ్ల లెక్కల సేకరణ మాత్రమే జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ మనకి జనగణన జరుగుతుంది 2027 ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు. అలాగే ఫేజ్ 2 కోసం 80,000 మంది టీచర్ల సేవల వినియోగం. సో 80,000 మంది టీచర్స్ని అయితే ఈ జనగణన కోసం ఉపయోగించుకొని ఉన్నారు. అదొక చిన్న హెడ్లైన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక కెనడా చైనాల మధ్య స్నేహగీతం, కెనడా క్రమంగా అమెరికాకు దూరమవుతూ చైనాకు దగ్గరవుతుంది అని చెప్పి ఒక హెడ్లైన్ ఇచ్చారు. అలాగే మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నాం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు రాజుకుంటున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఇరాన్, ఇజ్రాయెల్ నేతలతో ఫోన్లో మాట్లాడారు. సో మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మనకి రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి మధ్యవర్తిత్వం వహించి శాంతియుతంగా చర్చలు జరిపే విధంగా మేము స్టాండ్ తీసుకుంటామని అయితే చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇక గ్రీన్లాండ్ టారిఫ్, గ్రీన్లాండ్ ద్వీపాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందుకు అన్ని దేశాల మద్దతు కూడగట్టేందుకు అనూహ్యంగా టారిఫ్ మార్గం ఎంచుకున్నారు. సో మళ్ళీ గ్రీన్లాండ్ని కూడా అమెరికా తన చేతుల్లో పెట్టుకోవడానికి మిగతా దేశాలపైన, గ్రీన్లాండ్తో సంబంధం ఉన్న దేశాలపైన టారిఫ్స్ అయితే విధిస్తున్నారు. సో దానికి సంబంధించి మళ్ళీ టారిఫ్స్లని ఉపయోగించుకున్నట్టున్నాడు. టారిఫ్స్ ఎక్కువగా పెడితే మళ్ళీ అన్ని దేశాలు కూడా ట్రంప్ చేతిలోకి వెళ్ళిపోతాయని ట్రంప్ వ్యూహం అన్నమాట. సో దానికి సంబంధించి ఒక హెడ్లైన్. అలాగే నేడు మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారు, మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఏ వర్గానికి రిజర్వ్ అవుతాయో శనివారం ఈ రోజు తేలిపోనుంది. సో రాష్ట్ర స్థాయిలో ఖరారు చేసే రిజర్వేషన్ల ఆధారంగా ఏ మున్సిపల్ చైర్మన్ పదవి ఏ కేటగిరీకి వస్తుందో రిజర్వ్ చేసే ఈ రోజు అయితే అలా రిజర్వ్ చేస్తారని చెప్తున్నారు. సో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఇది సాక్షి పేపర్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్. అలాగే మనం నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాము. ఇందులో చూసుకుంటే కనుక ప్రగతి వెలుగులు జలసిరులు అని చెప్పి చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు. చనాకా కొరట బ్యారేజ్కి సంబంధించి కేసీఆర్ ఆ బ్యారేజ్ కోసం చేసిన పనులకు సంబంధించి తెలంగాణపై కేసీఆర్ సంతకం అని చెప్పి హెడ్లైన్ అయితే ఇచ్చారు. పరిశ్రమలకు నవశకం, సో కేసీఆర్ పాలనలో విప్లవాత్మక పథకాలతో రాచబాట. సో సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు భారీ ప్రోత్సాహం అందించారు అని చెప్పి. అలాగే సో జనవరి 16 తెలంగాణలో పారిశ్రామిక రంగ విప్లవానికి కేసీఆర్ అధ్యక్షతని అక్షర సత్యం అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో చనకా కొరట కేసీఆర్ ఘనత అని చెప్పి బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టు పూర్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. అలాగే 4.5 దాహర్తి తీరనుంది. 60,000 ఎకరాలకు నీళ్లు, లోయర్ పెన్గంగా ఆయకట్టుకు మోక్షం. అలాగే గత ప్రభుత్వంలోనే సదర్మాట్ కంప్లీట్ అయింది. సో 2017లో ప్రాజెక్టులకు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. కట్టింది కేసీఆర్ అయితే కాంగ్రెస్ రిబ్బన్ కటింగ్ చేస్తుంది అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ సర్కార్ స్టార్టప్లకు కేర్ ఆఫ్. సో 10 ఏళ్లలో తెలంగాణలో 10,804 స్టార్టప్ కంపెనీలు అయితే వచ్చాయని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అత్యధికంగా అంకుర సంస్థలతో దేశంలో 7వ స్థానంలో ఉంది. కేటీఆర్ చొరవతో మారిన ముఖ చిత్రం, ఆవిష్కరణలతో ఆర్థిక వ్యవస్థకు ఊతం. డిపిఐఐటి కేంద్ర గణాంకాల వెల్లడి. 10 ఏళ్ల పాలన, పారిశ్రామిక విప్లవం. సో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి 10 ఏళ్లలో వాళ్ళు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి కొన్ని హెడ్లైన్స్ అయితే ఇచ్చారు. అలాగే మీకు ఇదే చివరి అవకాశం, సో ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా తేల్చండి, డెడ్ లైన్ దాటితే ఏం చేయాలనో మాకు తెలుసు. సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సో స్పీకర్ పైన ఆదేశాలు జారీ చేసింది అని చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించే హెడ్లైన్ అనమాట. 2 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి స్పీకర్కి అయితే ఆదేశం ఇచ్చింది.
సో ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మళ్లీ గడువు కోరడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు ఇదే చిట్ట చివరి అవకాశం అని అయితే తేల్చి చెప్పింది. ఈపాటికే స్పీకర్ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని బట్ తీసుకోలేదని అభిప్రాయపడింది. సో 4 వారాల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణను స్పీకర్ పూర్తి చేయాలని ఆదేశించింది. కానీ 2 వారాల్లో స్పీకర్ తీసుకునే చర్యల ప్రగతిని వివరించాలని ఆదేశించింది. సో ఏమేం పాయింట్స్ మీరు కన్సిడర్ చేస్తున్నారు, ఎందుకు ఎమ్మెల్యేలు పార్టీ మారారు అని మీరు అనుకుంటున్నారు, లేదా మారలేదు అని మీరు అనుకుంటున్నారు, ఇవన్నీ ఉంటాయి కదా. సో దానికి సంబంధించి అట్లీస్ట్ ఆ రిపోర్ట్ అన్నా 2 వారాల్లోగా సబ్మిట్ చేయండి అని చెప్పి మనకి సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా చెప్పింది. సో దానికి సంబంధించి హెడ్లైన్ ఇచ్చారు. సో ఆ ఇద్దరు పార్టీ మారలేదట. సో ఇద్దరైతే క్లీన్ చిట్ ఇచ్చారు కదా, ఇద్దరికి స్పీకరు పోచారం అలాగే కాళీ యాదయ్యకి. సో దానికి సంబంధించి ఇద్దరు పార్టీ మారలేదు, మారినట్టు ఆధారాలు లేవు, సో అందుకు క్లీన్ చిట్ ఇచ్చారు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే సిపిఎస్ ఉద్యోగులకి ఏరియర్స్ ఇవ్వలేమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. కాంగ్రెస్పై నిరుద్యోగి కన్నీటి శాపం. సో ఉద్యోగ నియామకాలు ఎక్కడా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని పిలుపునిచ్చారు. చెన్నూరు నియోజకవర్గ యువకుడి తీవ్ర ఆగ్రహం. సో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నిరుద్యోగి కన్నీటి శాపం అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో ఇవి మనకి నమస్తే తెలంగాణ పేపర్కి సంబంధించి డీటెయిల్స్. అలాగే వెలుగు పేపర్ చూద్దాము. వెలుగు పేపర్ చూస్తే కనుక మనకి ట్రంప్ న్యూస్ హైలైట్ చేశారనమాట. సో గ్రీన్లాండ్ ఆక్రమణ జరిగితే దుష్పరిణామాలు అనేకం జరుగుతాయి అని చెప్పి ట్రంప్ న్యూస్ అయితే చేశారు. గ్రీన్లాండ్ను సరైన మార్గంలో కొనుగోలు చేయడం లేదా ఆక్రమణ ద్వారానైనా తమ ఆధీనంలోకి తీసుకుంటామని చెప్తున్న ట్రంప్ అమెరికా జాతీయ భద్రత కోసం గ్రీన్లాండ్ ఆక్రమణ అత్యవసరమని అంటున్నారు. సో ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా ప్రభావాన్ని నివారించడం, నాటోలో అమెరికా బలాన్ని పెంచుకోవడం, వాణిజ్య ప్రయోజనాలు, అంతర్జాతీయ వ్యూహాత్మక రక్షణ ప్రణాళిక, స్వదేశంలో తన విధానాలపై వస్తున్న వ్యతిరేకతను దృష్టి మళ్లించడం, నానాటికి దిగజారుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ, డాలర్ ఆధిపత్యానికి ఎదురవుతున్న సవాలు, ఇవన్నీ కారణాల వల్ల గ్రీన్లాండ్ ఆక్రమణ ఉంది. ఈ కారణాల వల్ల ఇవన్నీ కారణాలు దాని వెనక దాక్కున్నాయి గ్రీన్లాండ్ ఆక్రమణకి సంబంధించి అని చెప్పి చెప్తున్నారు. సో అన్నింటికంటే భవిష్యత్తు ఖనిజ గోదాంగా చెప్తున్న గ్రీన్లాండ్ వనరులే ట్రంప్ను ఆకర్షిస్తున్నాయి. నేడు ప్రపంచాన్ని నడిపిస్తున్న టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్స్, మిసైల్స్, గ్రీన్ ఎనర్జీ, డిఫెన్స్ రంగాలలో ఉపయోగిస్తున్న అరుదైన లోహాలు గ్రీన్లాండ్లో పుష్కలంగా ఉన్నాయి. సో అందుకోసమే గ్రీన్లాండ్లోని అనేక ప్రాంతాల్లో 1.5 మిలియన్ టన్నుల అరుదైన ఖనిజాల నిల్వలున్నాయి. రేర్ ఎర్త్ మినరల్స్ లభ్యతతో గ్రీన్లాండ్ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. వీటితో పాటు అణుశక్తికి అవసరమైన యురేనియం, జింక్, లెడ్, నికిల్ ఇవన్నీ కూడా గ్రీన్లాండ్ పుష్కలంగా ఉన్నాయన్నమాట. సో వీటన్నింటిపైన ట్రంప్ కన్నేశాడు అని చెప్పి అయితే చెప్తున్నారు. నాటో ఏం కానుంది, రక్షకుడే భక్షకుడైనట్లుగా నాటో రక్షణ సైనిక కూటమిలో సభ్యుడైన అమెరికా మరో సభ్య దేశమైన డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్ను ఆక్రమించుకుంటే 1949లో ఏర్పడి నేటికి 32 దేశాలతో కొనసాగుతున్న ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. పాశ్చాత్య దేశాల ఆధిపత్యం అంతమై నాటో కూడా అంతమయ్యే అవకాశం ఉంది. సో నాటో దేశాలు ఏం చెప్తున్నా కూడా ట్రంప్ వినే పరిస్థితుల్లో లేరు కాబట్టి సో నాటో కూడా ఏం కాబోతుంది, మరి నాటో ఉండి ఏం లాభం అన్నట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో మొత్తానికి గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ మళ్ళీ టారిఫ్స్లని లక్ష్యంగా చేసుకున్నారు. సో గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవడానికి గ్రీన్లాండ్తో సన్నిహితంగా ఉన్న దేశాలపైన టారిఫ్స్ అయితే విధిస్తున్నారు. సో దానికి సంబంధించి మన భారత్పై కూడా మళ్ళీ 25% టారిఫ్స్ పడే అవకాశం ఉంది. ఆల్రెడీ అనౌన్స్ కూడా చేసేసారనమాట ట్రంప్. సో దానికి సంబంధించి హెడ్లైన్. అలాగే సుప్రీంకోర్టు తీర్పుతో సమాన విద్యా అవకాశాలు సాకారం అయ్యేనా అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అంటే టీచర్లకి డెడ్లైన్ విధిస్తున్నారు కదా, సో దానికి సంబంధించి ఒక హెడ్లైన్ అనమాట. కులం, తరగతి లేదా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఉండే అనుమానాస్పద గుర్తింపులను పక్కన పెట్టి విద్యార్థులు ఒకరితో ఒకరు మమేకంగా ఉండటానికి విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 12 దోహదపడుతుందని ధర్మాసనం వివరించింది. సో విద్యపై విలువైన తీర్పులు, అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు సమాన విద్యపై విలువైన తీర్పులు ఇచ్చాయి.
దీనికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే మానవులతో జంతువుల సంఘర్షణ, ఇది ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ప్రకృతిలో ఇతర జీవాలతో మానవుల సంఘర్షణ చారిత్రాత్మకంగా ఎప్పటి నుంచో ఉన్న ఆధునిక కాలంలో అది తీవ్రతరం అవుతుంది. పరస్పర ఆధారిత జీవన విధానం మీద మానవుల దృక్పథం మారుతూ వస్తుంది. జంతువులు ఇతర జీవాల పట్ల వివిధ దేశాలలో వివిధ సంస్కృతులలో మతపరమైన విశ్వాసాలలో భారీ తేడాలున్నా కూడా ఆధునిక జీవన పద్ధతుల వలన అవన్నీ ఏకమై ప్రకృతిలో ఇతర జీవాలకు ఉనికికే ప్రమాదమయ్యే అవకాశం ఉంది. సో అనేక రకాల జీవాలు కనుమరుగైపోయే అవకాశం ఉంది. సో మానవులతో జంతువులు సంఘర్షణ పడుతున్నాయి, అంతరించిపోతున్నాయి అని ఒక హెడ్లైన్ అన్నమాట దానికి సంబంధించి. సో ఇవి నమస్తే వెలుగు పేపర్కి సంబంధించి హెడ్లైన్స్ అన్నమాట. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వార్తలు విశ్లేషణ. కీప్ వాచింగ్.